హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారంతా? థ్యాంక్ యూ ఫర్ వీవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ అండి. సబ్స్క్రైబర్స్కి స్పెషల్గా థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు నా ఛానల్ని నమ్మి. సో ఈరోజు మాట్లాడబోయే టాపిక్ ఏంటంటే, మిమ్మల్ని ఎప్పుడైనా ఆత్మ పరిశీలన చేసుకున్నారా అంటే సెల్ఫ్ చెక్ అనమాట. మనం ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది రాంగ్ ఆర్ రైట్ అని చెప్పేసి ఎప్పుడైనా చెక్ చేసుకొని చేయడం జరిగిందా, లేకపోతే బ్లైండ్గా చేస్తూ ఉన్నారా? సో అంటే మనం కొంతమంది ఫోర్స్ వల్ల కొన్ని చేయాల్సి వస్తుంది, బట్ మేజర్గా మనం అనుకునేదే అల్టిమేట్ ఫైనల్ చేస్తాము. అలా ఎవరన్నా మీలో మీ మనసు చెప్పింది విని చేసి మీకు ఏమన్నా మంచి జరిగిందా, చెడు జరిగిందా, ఏదన్నా జరిగిందా అండి? సో మనసు చెప్పినది వినాలని అంటారు, అది ఎంతవరకు నిజమో తెలియదు, బట్ అయితే మనకి ఒక హింట్ అనేది మన హార్ట్ ఇస్తూ ఉంటుంది. సో ఇది రాంగ్ అని అంటే ఎప్పుడు ఇస్తుంది? మనం వేరే వాళ్ళ పట్ల ఏదైనా తప్పుగా వాళ్ళకి ద్రోహం, అన్యాయం ఏదైనా చేసినప్పుడు ఇలా చేయకూడదు ఇలా అని, లేదా కోప్పడినప్పుడు, లేదా ఏదన్నా గొడవ పడినప్పుడు అదే అనవసరంగా అనవసరంగా చేసామే అని చెప్పేసి ఆత్మవిమర్శన అనేది ఉంటుంది అని అంటారు. మనస్సాక్షికి మించినది లేదు అని అంటారు. సో అలా ఎప్పుడైనా మీకు జరిగింటే కామెంట్ చేయండి. సో ఆల్మోస్ట్ మనస్సాక్షిని బట్టే వెళ్తూ ఉంటారు ఈ లోకంలో అంటారు. అది కరెక్టేనా? అందరూ మనస్సాక్షి బేస్ చేస్తున్నారా? నాకైతే అలా ఉండట్లేదు సొసైటీలో చాలామంది అని అనిపిస్తుందండి. ఎవరున్నారు ఆత్మసాక్షి? ఒకరిని ఒకరు మోసం చేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ప్రాణం మీదకి వస్తే అబద్ధాలు చెప్పడం కరెక్టే, కానీ ప్రాణం పోకపోయి ప్రాణాలు తీసేటట్లు అబద్ధాలు చెప్పేస్తున్నారు. సో కొన్ని కాపురాలు కూల్చేస్తున్నారు, కొన్ని చేస్తున్నారు, కొంతమందిని పైకి ఎదగనివ్వట్లేదు, ఏ ఫీల్డ్లో అయినా, ఎనీ ఫీల్డ్లో అయినా. సో ఇలా ఉన్నారు. అప్పుడు వాళ్ళకి ఆత్మసాక్షి అనేది వర్క్ అవుతుందా, వర్క్ అవుదా? సో ఆత్మసాక్షి మనస్సాక్షి చెప్పినట్టు వింటే వాళ్ళు అలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇవన్నీ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్. కానీ ఏదేమైనప్పటికీ అండి, నీతి నిజాయితీ ధర్మంగా ఉండడమే అల్టిమేట్గా ఫైనల్ అన్నమాట. సో అప్పుడే మనం ప్రశాంతంగా తినగలం, ప్రశాంతంగా ఉండగలం. ఇలాంటివన్నీ చేసినప్పుడు మనకి లోపల నుంచి అదే మనస్సాక్షి అంటారు కదా, అది ఏదో ఒక సందర్భంలో మనల్ని పొడుస్తూ ఉంటుందండి. అలా పొడిచినప్పుడు ఆ బాధ బయటికి చెప్పుకోలేక, లోపల లేక చాలా అవస్థపడే వాళ్ళని చాలామందిని చూశాను నేను. కాబట్టి వీలైనంత వరకు మీరు ఒకరికి మంచి చేయకపోయినా పర్వాలేదు, పైకి తీసుకురాకపోయినా పర్వాలేదు, సలహాలు ఇవ్వకండి. అడిగితేనే సలహాలు ఇవ్వండి. లేదు అని అంటే చెడు మాత్రం, హాని మాత్రం చేసే పనులు, సలహాలు ఇవ్వద్దండి. సో అది అండి నా రిక్వెస్ట్. సో అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే వీడియోస్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. అందరూ బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్.